ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని పార్టీ నాయకులు, పదవుల్లో ఉన్నవారు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సీనియర్ నేత యడమమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిదానికి ముఖ్యమంత్రి విమర్శలు చేయటానికి సమయం ఉండదు కాబట్టి పార్టీ నేతలు మరియు శ్రేణులు తమ స్థాయిలో బాధ్యత తీసుకుని బీఆర్ఎస్ కుట్రలను ఛేదించాలి. గతంలో కేసీఆర్, కేటీఆర్లు తెలంగాణ వనరులను భ్రష్టు పట్టించారని, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అడ్రస్ లేకుండా చేయాలంటే బీఆర్ఎస్ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా నల్లమల్ల బుద్ధుబిడ్డ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత యడమ మోహన్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను కొనుగోలు చేసి వేదికగా చేసుకొని అధికార పక్షంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని కూడా ఆయన నేడు ఇక్కడ తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్పై విమర్శన అస్త్రాలు సంధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా కానీ అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పదవులు తీసుకున్న వారు ఈ బీఆర్ఎస్ను తిప్పికొట్టే, విమర్శల్ని తిప్పికొట్టే బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన సూచించడం జరిగింది. అబద్ధపు ప్రచారాలు, నిరంతరం కాంగ్రెస్ను దెబ్బతీసే డ్రామాలు మానుకోకపోతే కాంగ్రెస్ క్యాడర్ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ధ్వజమెత్తడం జరిగింది. ప్రత్యేకించి చెరువులు కానీ ఇతర ఈ ప్రభుత్వ భూములు కానీ కబ్జాలకు గురైతే వాటిని అరికట్టడానికి వేలాది కోట్ల ఆస్తులను పరిరక్షించడానికి ఏర్పైన హైడ్రాపై కూడా బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను కూడా తికమక చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్పై పదవులు తీసుకున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతిదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలంటే కష్టమని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఏకతాటిపై వచ్చి బీఆర్ఎస్ విమర్శలు తిప్పికొడుతూనే మళ్ళీ 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా బీఆర్ఎస్ అనేది ఒక పాపాల పుట్ట అని కూడా ఆయన చెప్తూనే వారు సంధించే విమర్శలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తిప్పికొట్టాలని కూడా కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, కనువిప్పి చెందాలని. దీంతో ఒకవైపు పరిపాలన పరంగా డైనమిక్ ముఖ్యమంత్రిగా, దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కూడా ఒకవైపు ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా తనదైన ప్రతిభతో, హామీల అమలుకు కృతనిశ్చయంతో తన కష్టాన్ని దారబోస్తున్నారని కూడా మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ పరిణామాల క్రమంలోనే మరోవైపు పార్టీ పరంగా కూడా పార్టీలో పదవులు తీసుకున్న వారు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, ఎవరి స్థాయిలో వారు బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొట్టి విష ప్రచారానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా యడమ మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, బడుగు బలహీన వర్గాలు పిల్లలు బాగుపడాలి అంటే టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడే మాటకు మాట, దెబ్బకు దెబ్బ అబ్బా అనిపించేటట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్లు సోషల్ మీడియాలో మాట్లాడాలి. 10 ఏళ్ళు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఆఫీసర్లు సగం దోచుకున్నారు. కాళేశ్వరం పేరు చెప్పి హైదరాబాదులో చెరువుల సుందరీకరణ పేరు చెప్పి 10 ఎకరాల చెరువు ఉంటే 5 ఎకరాలకు సుందరీకరణ చేసి కట్టలు పోసి 5 ఎకరాలకు చుట్టుముట్టు పర్మిషన్లు ఇచ్చి 50 అంతస్తుల బిల్డింగులు 5 ఎకరాలలో కట్టుకోమని టీఆర్ఎస్ పార్టీ సగం
వాటా అందులో పెట్టుకొని సగం బిల్లాలకి ఇచ్చి హైదరాబాదులో ఉన్న చెరువులను అన్నిటిని కనుమరుగు చేసిన పెద్ద మనిషి ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, కేటీఆర్ అని చెప్పక తప్పదు. ఈరోజు హైడ్రా తీసుకొచ్చి కట్టిన ఇళ్ళకు నీళ్లు పోకుండా నాళ్ళలు కబ్జాలు చేసిన వాళ్ళను, చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళను, ప్రభుత్వ ప్రాపర్టీలను కాపాడుతున్న హైడ్రా రంగనాథన్ మీద సర్వే చేస్తే 80% ప్రజలు హైడ్రాను రంగనాథన్ను ఒప్పుకుంటుర్రు, కావాలి అంటున్నారు. 20% టీఆర్ఎస్ పార్టీ లీడరు, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తప్పుడు కాయిదాలతోటి కోట్లను తప్పుదారి పట్టిస్తుర్రు, జడ్జీలను తప్పుదారి పట్టిస్తుర్రు, ప్రజలను తప్పుదారి పట్టిస్తుర్రు. అందు గురించే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నోరు తెరవాలి, సోషల్ మీడియాలో మాట్లాడాలి. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను కొని, టీవీలను కొని తెలియని ప్రజలను మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో పనులు కావాలి కానీ సోషల్ మీడియాలో మాట్లాడము, పదవులు కావాలి సోషల్ మీడియాలో మాట్లాడము అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవులు తీసుకున్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నోళ్ళు టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు చేసిన పాపాలను, అబద్ధాలను, దొంగతనాలను పొద్దుగాల లేచి సోషల్ మీడియాలో మాట్లాడి ప్రతి ఒక్క తెలియని ప్రజలకు తెలిసేటట్టు చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఉన్నది. ఈరోజు ఒక్కరే ప్రతి ఒక్క దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటే కుదరదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా నోరు తెరవాలి, కళ్ళు తెరవాలి. టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద కళ్ళు మోపియాలి, చెవులు మోపియాలి, నోరు మోపియాలి అని మోహన్ రెడ్డి ఒక ఆర్డర్ చెప్తుండు. ఈరోజు డైనామిక్ ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉన్న అన్ని నాలెలను మంచిగా చేసి, మూసిని సుందరీకరణ చేసి, మెట్రో రైలును కట్టించి 10 ఏళ్ళ అవకాశం ఇస్తే హైదరాబాదులో ఏ బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని 500 గజాలుంటే ఆడనే అపార్ట్మెంట్లు కట్టించి 1,00,000 బెడ్రూములు హైదరాబాదులో ఉన్నోళ్ళకే, అర్బన్లో ఉన్నోళ్ళకే ఇస్తాము అని ఒక జీవో తీసుకొచ్చినాక ఇక బీజేపీ టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హైదరాబాద్లో కూడా ఇక మేము కార్పొరేటర్లను గెలవం, మా పని కథమైపోయింది అని లేని అబద్ధాలు సృష్టిస్తారు. ఈ 15 రోజులు కంఠంతో గెలుచుతున్నాము, దమ్ముతో, ధైర్యంతో పొద్దున్నే లేచి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడరు సోషల్ మీడియాలో మాట్లాడి బడుగు బలహీన వర్గాలకు ధైర్యం చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఉన్నది అని సందర్భంగా తెలియజేస్తున్నా.